వడ్డెర సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కుంచపు రాంబాబు ఎన్నిక ఆదివారం వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు నర్రా ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డేరంగుల బ్రహ్మం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వడ్డెర యువతకు ఉపాధి కల్పన కోసం వడ్డెర కార్పొరేషన్ ద్వారా 70% సబ్సిడీతో రుణాలు మంజూరు చేసి జేసీబీలు క్వారీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో గత ఉమ్మడి రాష్ట్రంలో వడ్డెర సొసైటీలకు 15% రిజర్వేషన్లు ఉండేవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతి గ్రామంలో ఉన్న వడ్డెర సొసైటీలకు 2 కోట్ల రూపాయల రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వల్లపు సోమరాజు, కొంచెం వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి బస్, ట్రెజరర్ తమ్మిశెట్టి వీర్రాజు, బత్తుల నాగేశ్వరరావు, పీట్ల స్వర్ణకుమార్, దేవల్ల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా వడ్డెర సంఘం నూతన అధ్యక్ష కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో మన కుల పెద్దలందరూ కలిసి ఖమ్మం జిల్లా నూతన జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషకరమని నా మీద పెట్టిన ఈ బాధ్యతను నేను బాధ్యతగా వహించి మన సంఘానికి మంచి చేకూరేలా నా సాయశక్తుల నేను కృషి చేస్తానని చెప్పి ఈరోజు ఈ కమిటీలో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఖమ్మం జిల్లా వడ్డెర సంఘం ఫార్ కమిటీని రద్దు చేస్తూ భక్తుల వీరబాబుని గత అధ్యక్షుడిగా ఉంచాం. ఆ పరిమితి రద్దు చేస్తూ కొత్త కమిటీని కుంచపు రాంబాబు గారిని నూతన కమిటీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నిక చేయడం అయింది. దీని మీ అందరం ఏకీకరంగా తీర్మానం చేసి ఈ రోజు మదనానగర్ లో ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నూతన కమిటీ అధ్యక్షుడిగా డిక్లేర్ చేశాం.